So myself, Ashutosh Sahu, I'm the zoology lecturer here. So the same thing as well. Actually, I also told that was Telugu, but I only know online, which is called as Telugu. So like, so I guess the students are in the best place with this co-curriculum as well as with every kind of extracurricular activities. And recently, actually, people we had many games played just so that they could get rejuvenated in their case. And also with a strict schedule, it is very good here. Why? Because when they go into MBBS, they won't get that much time, and we will say that they won't get that much time for fun. So they should learn how to adapt to these environments, and also they should learn how to do that hard work. Because I guess we all know that without hard work, we can't be the God's second hand, which is basically doctors. Okay, so I always say students online కష్టపడి చదివి మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గర్వపడేలా చేయండి. Okay. So thank you very much, and with all your support, this we build. This is what exactly. So yeah, so this is my side. Thank you so much. Sir, please introduce yourself. So after becoming a parent, I realized how it was. రీసెంట్గా నేను తండ్రి అయ్యాను. సో తండ్రి తక్కువ ఓకే, సో తండ్రి ఇలా ఉంటారు, ఇలా ఉంటారు. సో సార్ మీ పిల్లలు ఎక్కడ చూస్తున్నారో నా పిల్లలు అక్కడ చదివించగలను. They should that this is a place even my kid will be studying. I will be teaching him same. Sir మీ పిల్లలు మాట్లాడాలి. మాట్లాడాలి మీరు మీ పిల్లలు రావచ్చు, ఎవరి మీద ఎలా చేశారు. So we make maximum efforts to make them feel comfortable and also decrease their homesick. So మీరు ఇంటికి దూరంగా ఉన్నారని ఫీల్ అవుతుంది. ఇక్కడ ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఒక పిల్లలు ఉన్నారు, ఒక అమ్మ ఉన్నారు. సో తల్లిదండ్రులు కాదు సార్, మీకు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. సో మీరు భయపడకండి, అసలేమి మేము ఉన్నాం. మీ పిల్లలు సరిగ్గా పాస్ అయ్యి మంచి మార్కులు తెలుసుకొని కొంచెం మీకు ఇంట్లో ఉంటే కంపేర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం బెటర్ అయ్యేలాగానే ప్రయత్నిస్తాం సార్. సో దిస్ ఇస్ ప్రామిస్ ఫ్రమ్ అవర్ సైడ్. వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళారు సార్, వాళ్ళు కన్ఫర్మ్గా ఇక్కడ ఏదైనా వాళ్ళు నేర్చుకుని వెళ్తున్నారో కన్ఫర్మ్ యూజ్ అవుతుంది సార్ వాళ్ళకి. సో ఈ 2 ఏళ్ళు ఇక్కడికి వెళ్ళిన ఆ టైం వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్ గైస్. గుడ్ మార్నింగ్ అండి. ఫ్యాకల్టీ అందరూ ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ ఇంకా కొంతమంది బయట ఉన్నారండి, ర్యాంక్ వైజ్ కూడా. సో ఎనీహౌ ముఖ్యంగా మెయిన్ నేను చెప్పేది ఏంటంటే వెరీ స్ట్రాంగ్, నో డౌట్, ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ డిఫరెంట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇండియాలో ఉండే ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ మొత్తం ఫ్యాకల్టీస్ మొత్తం మా దగ్గరే ఉంటాయి, నో డౌట్ అన్నట్టు. ఎందుకంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా పెనుమార్పులు వస్తాయి. మనందరం రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాం, నీకు గమనిస్తున్నాం. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ ఉన్నారు. ఇంకోటి మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఈ భూమి మీద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నంత కాలం శ్రీ చైతన్యం ఉంది. శ్రీ చైతన్యం ఉన్నంత కాలం ది బెస్ట్ అవుట్పుట్ రిజల్ట్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఉంది, నో డౌట్. ఎందుకంటే ఇవాళ ఇది ఒక జస్ట్ లైక్ ఇట్స్ అన్స్టాపబుల్ జర్నీ, జస్ట్ లైక్ ట్రైన్ జర్నీ, విలేజ్ వెళ్తా ఉంది. ఎవ్రీ ఇయర్ ఎక్కే స్టూడెంట్స్ ఎక్కుతా ఉంటారు, దిగేవాళ్ళు దిగుతానే ఉంటారు. కానీ ఒక రైట్ ప్లాట్ఫామ్ మీద ఖచ్చితంగా సేఫ్గా ల్యాండ్ అవ్వాలి, దిగేది. అట్ ది సేమ్ టైం జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇవాళ హైదరాబాద్ కానీ బెంగళూరు, చెన్నై, ఎక్కడెక్కడి నుంచో ఓన్లీ విజయవాడ అనేది ఇట్స్ కాల్డ్ యాజ్ ఎడ్యుకేషన్ హబ్, అండ్ ఎస్పెషల్లీ ఇట్స్ కాల్డ్ యాజ్ మెడికల్ హబ్. ఒక మెడిసిన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అంటే, మెడిసిన్లోకి ఎంటర్ అవ్వాలి అంటే, ఎంబీబీఎస్ సీట్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే రైట్ ప్లాట్ఫామ్ శ్రీ చైతన్య, పర్టికులర్లీ కుర్సేల ప్రిన్సెస్. ఇక్కడ ఖచ్చితంగా మీ వాళ్ళు అడగండి, మీ పిల్లలు అడగండి, ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, షెడ్యూల్ ఎలా ఉంటుంది, ప్లానింగ్ ఎలా ఉంటుంది. కానీ బ్యాక్ ద స్క్రీన్ బోర్డ్ మెకానిజం ఉంది, చైతన్య సిస్టమ్ స్ట్రాంగ్ మెకానిజం ఉంది. ఎన్నో కోట్లు శాలరీ ఇచ్చి ఒక మంచి పేపర్లు ప్రిపేర్ చేసే విధానంలో కానీ, ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసే విధానంలో కానీ, ఇవన్నీ మీకు తెలియదు.
అవన్నీ మాకు తెలుసు. అంత స్ట్రాంగ్ గా అంత మంచి మెటీరియల్ ఇచ్చి ఒక మంచి ప్రోగ్రామ్ లో ఉంచి ఫైనల్ గా ఖచ్చితంగా ఒక మంచి అవుట్పుట్ వచ్చే విధంగా మేమైతే ట్రై చేస్తాం. అయితే జూనియర్ ఇంటర్లో ఉన్నారు కాబట్టి మీ పిల్లలందరూ జూనియర్ కాబట్టి ఈ ఇయర్ నేను మళ్ళీ మీకు గతంలో మీటింగ్ లో కూడా చెప్పాను, 10th వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరండి, ఇంటర్మీడియట్ దట్ ఈస్ డిఫరెంట్. 10th వరకు ఏంటంటే డే 1 నుండి అంటే June 4th 5th స్కూల్స్ ఫ్రీ అయితే మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ వరకు పూర్తిగా ఐపీ ఓరియంటేషన్ లోనే ఉంటారు. దాంట్లో ఆ ఐపీ ఓరియంటేషన్ లో ఉండి 85%, 80%, 75%, 60% మార్క్స్ వస్తాం. కానీ ఆ మార్క్స్ మనకి లైఫ్ లో ఉపయోగం. ఇక్కడ ఇంటర్మీడియట్ లో వన్స్ ఒక్కసారి కూడా ఇంతవరకు ఐపీ పాయింట్ ఆఫ్ వెళ్ళలేదు. కొద్దిగా గొప్ప ఎంపీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ప్యారల్ గా ఆబ్జెక్టివ్ తో పాటు ప్యారల్ ఐపీ జరుగుతుంది. కానీ ఈ 3 ప్రోగ్రామ్స్ గమనిస్తే ఎంపీఎల్ అయినా ఎయిమ్స్ అయినా ఎలైట్ అయినా ఇవి ఈ 2 years అనేది రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ చేసిన సిస్టమ్. మనందరం ఎయిమ్స్ లో ఉన్నాం, ఎంపీఎల్ లో ఉన్నాం ఈ బ్యాచ్. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా రిక్వెస్ట్ నాట్ సజెషన్, రిక్వెస్ట్, ఖచ్చితంగా సెకండ్ ఇయర్ ఎయిమ్స్ లో మనం కంటిన్యూ చేయకూడదు. ఎలైట్ అనేది ద ప్రోగ్రామ్స్ డిజైన్ ఎయిమింగ్ టు గెట్ బిలో మినిమం 10 బిలో ఉండేది. 100 లోపు సీట్ గెటింగ్ రావడానికి ఆ ప్రోగ్రామ్ లో డెప్త్ ఉంది, క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ ఉంది. ప్రోగ్రామ్ కూడా 3 phase రివిజన్ జరిగింది ఎలైట్ ప్రోగ్రామ్ లో. అంటే మినిమం 3 times ప్రోగ్రామ్ అంతా బై ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ 3-4 సార్లు ప్రోగ్రామ్ అంతా రివైజ్ చేస్తాం ఎలైట్ ప్రోగ్రామ్ లో ఉంది. మోర్ ఓవర్ స్ట్రాంగ్ పేపర్, చాలా స్ట్రాంగ్ ఉంది. ఎయిమ్స్ లో ఉండే వారికి 400 మార్కులు వచ్చినా, ఎంపీఎల్ స్టూడెంట్కి 500 మార్కులు వచ్చినా మొత్తం ఒకటి ఈక్వల్. ఇక్కడ ఎలైట్ లో ఉండే 300 మార్క్స్, ఎయిమ్స్ లో ఉండే 400 మార్క్స్ పోతా ఈక్వల్. అంటే పేపర్ అంత స్టాండర్డ్ ఉంటుంది. దాన్ని ఎనలైజ్ చేయగలిగితే, ఎలైట్ పేపర్ ని డే 1 నుండి మా నోట్స్ పర్ఫెక్ట్ గా చదివితే సెక్రటరీ అవసరం లేదు. చిన్న అకాడమీలో లేదా చిన్న కాలేజీలో డిఫరెంట్ మెటీరియల్, డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటాయి. ఏ అవసరం, మా టీచర్స్ ఇచ్చే నోట్స్, క్లాస్ నోట్స్ పర్ఫెక్ట్ గా లైన్ టు లైన్, బ్యాక్ టు బ్యాక్, కార్నర్ టు కార్నర్, ఒక్క పేజీ కూడా వదిలిపెట్టకుండా త్వరగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే మినిమం 150 బిట్లు అంటే 600 మార్కులు ఏ విద్యార్థికైనా మనం చేయడానికి పాసిబిలిటీ. కాకపోతే సెక్షన్ లో ఉండే అందరికీ ఒకే రేంజ్, ఒకే ఐక్యూ, ఒకే క్యాలిబర్ ఉండకపోవచ్చు. మేబీ మనకి ఆ డిఫరెన్స్ కనపడింది. సార్ మా బాబు కొద్దిగా తక్కువ వస్తున్నాయి అనుకోవచ్చు మీరు, కానీ అదే సెక్షన్ లో మంచి మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అక్కడ కొంత ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి ఆబ్వియస్లీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అసలు మీ ప్రమేయం ఉండదు, మా ప్రమేయం ఉండదు. ఆటోమేటిక్ గా వెల్ ఎడ్యుకేటెడ్ అంతే, వాళ్ళు మోటివేట్ అవుతారు. వాళ్ళకి ఖచ్చితంగా దాని ఇంపార్టెన్స్, సెకండ్ ఇయర్ లో ఆబ్జెక్టివ్ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా తెలిసింది. 100% మీరు చెప్పకపోయినా, మేము చెప్పకపోయినా స్టూడెంట్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ వచ్చింది. లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలి, నా యొక్క మెయిన్ నా ఎయిమ్, నా గోల్ ఏంటి అనేది స్టూడెంట్ ఖచ్చితంగా అర్థమైంది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి. కాబట్టి ఆబ్వియస్లీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత 100% వాళ్ళ ఇంట్రెస్ట్ పెరిగింది. ఆటోమేటిక్ గా మేము కూడా 99.99% పూర్తిగా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో టీచింగ్ ఉంది. మీరు గమనించవచ్చు, రేపు వచ్చిన రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంటైర్ 10th క్లాస్ మొత్తం అకాడమిక్ ఇయర్ మొత్తం 10th లో ఉంది. ఎన్ని మార్క్స్ స్కోర్ చేసాం, ఎంత పర్సంటేజ్ ఐపీ స్కోర్ చేసాం. ఇంటర్మీడియట్ ఇక్కడ మా షెడ్యూల్ లో, మా ప్రోగ్రామ్ లో, మా ప్లానింగ్ లో, మా ఇంప్లిమెంటేషన్ లో అదే పర్సంటేజ్ గెయిన్ చేయడానికి 80 to 90% మార్క్స్ గెయిన్ చేయడానికి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 month అండి. 1 month నేను దాని మీద ఫోకస్ చేస్తే అంత మెకానిజం ఉంది. మోరోవర్ ఇవాళ బైపీసీ విద్యార్థులకి మీ బ్యాచ్ కి 1 more అడ్వాంటేజ్ ఏంటంటే నంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతుంది. నంబర్ ఆఫ్ సీట్స్ లాస్ట్ ఇయర్ కూడా అనూహ్యంగా అనుకోకుండా 150 సీట్స్ యాడ్ చేశారు లాస్ట్ ఇయర్. సెంట్రల్ క్యాబినెట్, సెంట్రల్ మినిస్టర్ కూడా ఎవ్రీ ఇయర్ అంటే మెడికల్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది. ఇండియాలో పర్టికులర్ గా సౌత్ ఇండియాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది.
సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాల్లో అరౌండ్ 39.5% ఆఫ్ ది కాలేజెస్ ఒక్క సౌత్ ఇండియాలో ఉంది త్రూఅవుట్ ఇండియా. ఇండియా మొత్తం భారతదేశంలో చెక్ చేసుకున్న అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక్క సౌత్ ఇండియాలోనే 39.5% కాలేజీలు ఉంది. నియర్లీ 40% ఆఫ్ ది సీట్స్ సౌత్ ఇండియాలో ఉంది. అంటే 40% ఆఫ్ ది సీట్స్ కంట్రిబ్యూషన్ ఒక సౌత్ ఇండియా నుంచి ఉంది. 100కి 60 సీట్లు దేశం మొత్తం ఉంటే 100కి 40 సీట్లు మన 5 రాష్ట్రాల్లోనే ఉంది. తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ. కాబట్టి మనం ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. కమింగ్ 5 years లో ఎవ్రీ ఇయర్ 15,000 కాడికి అరౌండ్ 75,000 మెడికల్ సీట్స్ పెరుగుతున్నాయి. బైపీసీ విద్యార్థులకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. బోర్డు ఆపర్చునిటీస్ ఉన్నాయండి బైపీసీ విద్యార్థులు. ఎంపీసీకి అట్లా లేవు. ఎంపీసీ అనేది జస్ట్ సర్టిఫికేట్ రావడం ఈజీ. ఏదో కాలేజీ చదివి ఎంపీసీ మినిమం మార్కులు పాస్ అయ్యే రేట్ కావడం చాలా ఈజీ, కానీ లైఫ్ సెటిల్మెంట్ కాదు. మెడికల్లో దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, మనం మర్చుకోవడానికి, మనం మార్చుకోవడానికి, మన సెటిల్మెంట్కి ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మెడికల్. కాబట్టి ఫర్దర్గా ఈ అకాడమిక్ ఇయర్ మీ సీనియర్స్కి, ఇప్పుడు మీరు జూనియర్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ సీనియర్స్కి ఏ కొత్త కాలేజీలు ఆల్రెడీ ఎన్ఎంసీ ఆల్రెడీ హ్యాస్ డిక్లైర్డ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 7 మెడికల్ కాలేజ్, న్యూ మెడికల్ కాలేజ్, పర్టికులర్లీ ఏపీ. ఒకటి పుత్తూరు, ఇంకోటి చిత్తూరు, రిమైనింగ్ 5 గవర్నమెంట్ కాలేజీలు అయితే మనకి ఆల్మోస్ట్ మార్కాపురం, మదనపల్లి, పీలేరు, పాలేరు, ఆలూరు, ఈ 5 కాలేజీలు ఇప్పుడు మీ సీనియర్స్ వస్తుంది. అంటే నియర్లీ 1000 సీట్స్ పెరుగుతుంది. మీ పిల్లలు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకొక 500 పెరుగుతుంది. కాబట్టి ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన పని. ఓకేనండి, అర్థమవుతుందా? మన చైతన్య సిస్టంలో మార్క్స్ రాకపోతే, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు స్టేట్స్, ఏపీ అండ్ తెలంగాణ, మోర్ దాన్ 85 to 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రమ్ శ్రీ చైతన్య. ఇది గర్వంగా, సగర్వంగా నేను చెప్పగలను. కాబట్టి మన పిల్లలు కూడా అలాంటి ప్లాట్ఫామ్ని మనస్ఫూర్తిగా మేము 100% ఎఫెక్టివ్గా చేసి పెడతాం. ఫర్దర్గా ఐబీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచి రిజల్ట్ ఇస్తామని మా మేనేజ్మెంట్ తరఫున, అదేవిధంగా మా ఫ్యాకల్టీ అంతా తరఫున నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఓకేనా సార్? అయితే నా రిక్వెస్ట్, మీరు ఒక ఆల్మోస్ట్ ఇచ్చేది ఐపీఓపీ ఇచ్చేది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఏంటంటే పూర్తిగా అకాడమిక్ సిస్టంలో ఉండేది. ఈ 1 వీక్ ఏంటంటే ఇంటి దగ్గరకు వచ్చారంటే ఆటోమేటిక్గా కొంత డీవియేషన్ ఉంది. సైజు 4 రోజులు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉందా, రిమైనింగ్ డేట్స్ మేము ఏదైతే వర్క్ ఇచ్చామో దాన్ని కొంచెం జాగ్రత్తగా చేయించండి. ఓకేనండి? వచ్చిన తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ప్రిపేర్ చేపిస్తాం. రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకటి రిపోర్టింగ్ 90 సార్. రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా 90, ఎందుకంటే ఈ క్రూషియల్ పీరియడ్ మనకి ఆ 1 month అనేది చాలా ఇంపార్టెంట్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే, మనం బెటర్మెంట్ రాసుకోవచ్చు కదా, మార్కులు తగ్గిన బెటర్మెంట్ రాసుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ ఐపీ మార్క్స్ వాల్యూ ఉండదు సార్. ఐపీ మార్క్స్ ఎక్కడ వాల్యూ అంటే స్టేట్ ఎంసెట్ ఏబీ సీట్ వాల్యూ ఉంటుంది. 25% వేరియేషన్ ఉంటుంది స్టేట్ ఎంసెట్, అది పర్టికులర్ గ్రూప్స్. కానీ స్టేట్ ఎంసెట్ అంటే ఫార్మసీకి, అగ్రికల్చర్కి హెల్ప్ అవుతుంది. కానీ బట్ మెడికల్ కోర్సెస్కి, మెడికల్ అలైన్ కోర్సెస్కి అది హెల్ప్ అవ్వదు ఐపీ మార్క్స్. కాబట్టి 90 ఖచ్చితంగా రిపోర్ట్ చేసే విధంగా మీరు దాని మీద కాస్త దృష్టి పెట్టాలి. తర్వాత కూడా డివేట్ అవ్వకుండా చిన్న వాటికి కూడా మళ్ళా ఫోన్ చేస్తే మనం వచ్చే విధంగా లేకుండా చూడాలి. ఓకేనా సార్? ఒకటి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100కి 1000% నేను న్యాయం చేయాలి. చిన్న ఏమంటే 100% మేము మీకు 100% మేము చేస్తామని చెప్పలేదు. దేంట్లో అంటే కొన్ని విషయాలు మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడన్నా ఏదైనా ఇన్ఫ్రా విషయంలో, మెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది కూడా ఎప్పుడన్నా ఇవాళ మీరు పిల్లలు అడగండి, ప్రతి ఫెస్టివల్ మేము కండక్ట్ చేస్తాను. పేరెంట్స్ ఉందా లేకపోయినా మేము పేరెంట్స్గా ఫీల్ అయ్యి క్రిస్మస్ అయినా, రంజాన్ అయినా,
ఇటు హిందూ ఫెస్టివల్స్, ప్రతి ఫెస్టివల్ కూడా అందరినీ పార్టిసిపేట్ చేపిస్తున్నాం. అందరి ద్వారా మీకు మరి మీరు చూడండి, లైవ్ వీడియో చూడండి ఒకసారి, దాంట్లో క్లియర్గా అర్థమవుతాయి అన్ని ఫెస్టివల్స్ అందరినీ చక్కగా హ్యాపీగా వచ్చే విధంగా మేమైతే ప్లాన్ చేస్తాం. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ అండి.